నమస్కారం. ప్రెగ్నెన్సీ టైంలో అది కూడా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు యోగాసన చేయొచ్చా ఆర్ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చా? ఎస్, జాయిన్ అవ్వచ్చు. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ టైంలో అది కూడా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు రకరకాల థాట్స్ వస్తుంటుంది, అప్సెట్ అయిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. నేనేంటి ఎంజాయ్ చేయాల్సిన టైంలో నేను ఇలా పేషెంట్ అయిపోయాను ఏంటి అని. యూ డోంట్ వరీ, ఓకే. ఇక్కడ కొన్ని అప్పర్ బాడీ యోగాసనాస్ అండ్ దెన్ కొన్ని కూర్చొని చేసే కొన్ని యోగాసనాస్, స్ట్రెచ్చింగ్స్ కూడా మేము చేపిస్తాము. అండ్ ప్రాణాయామ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ యువర్ క్లాసెస్. చాలామంది బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు కూడా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాస్లో ఉన్నారు. దే చాంట్ మంత్రాస్. మీరు యోగాసనం మాత్రమే చేయకూడదు, బట్ యూ కెన్ చాంట్ మంత్రాస్, యూ కెన్ మెడిటేట్, you can do japa, okay, and you can do some homeworks. కూర్చొని you can have lot of fun, drawings వేయడం కానీ, రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ చేయడం కానీ, కొన్ని స్టోరీస్ ఉంటాయి, ఆ స్టోరీ చదవడం కానీ. చదవడం మాత్రమే కాదు, అది చదివి రికార్డ్ చేసి మా గ్రూప్ ఒకటి ఉంది, జేఓపి భజన్ గ్రూప్ అని. దాంట్లో యూ కెన్ సింగ్, యూ కెన్ రీడ్ సమ్ స్టోరీస్, ఇవన్నీ చేయొచ్చు. యోగాసనాస్ మాత్రమే చేయకూడదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, అంతే కదా. మరి మిగతావన్నీ చేయొచ్చు కదా. కొంతమంది చెప్తూ ఉంటారనమాట, మాకు తెలీదు ఇలాగా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అని తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, ఎస్, జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాస్ అంటే ఓన్లీ యోగాసనాస్కి మాత్రమే కాదు, మిగతా యాక్టివిటీస్ అన్నిటి కూడా అని. అండ్ దెర్ బి అంటే అంటే డిఫరెంట్ ట్రైమిస్టర్స్ నుంచి ఉంటారు ప్రెగ్నెంట్ ఉమెన్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా చాలా బాగుంటుంది. గ్రూప్ క్లాసెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి పర్సనల్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. పర్సనల్ సెషన్స్ అంటే దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో గ్రూప్ క్లాసెస్ అయితే 4th మంత్ నుంచి డెలివరీ వరకు ఉండొచ్చు. ఎందుకు 4th మంత్ అంటే బిఫోర్ 4th మంత్ ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అవుతుంటుంది. ఒకవేళ జాయిన్ అయినాక మిస్క్యారేజ్ అవుతే మేము వాళ్ళని బీజ సంస్కార క్లాసెస్లో జాయిన్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యే వరకు కూడా అక్కడే ఉండి, కన్సీవ్ అయిన తర్వాత దే కెన్ కంటిన్యూ, ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ 1 year తర్వాత కంటిన్యూ అయ్యారనుకోండి, కన్సీవ్ అయ్యారనుకోండి, అప్పుడు వీ డోంట్ టెల్ దెమ్ కంపల్సరీగా అన్నట్టు ఏముండదు. విల్ డిస్కస్ విత్ దెమ్ అండ్ దెన్ విల్ టేక్ దెమ్ టు క్లాసెస్, ఓకే. సో బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు బాధపడకండి. డోంట్ థింక్ దట్ యు ఆర్ పేషెంట్ అనేది, ఓకే. యు ఆర్ ఏ ప్రెగ్నెంట్ మదర్, అంతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీ బాడీ కండిషన్ వల్ల ఇప్పుడు మీరు రెస్ట్లో ఉన్నారు అంతే. బట్